సినీ కార్మికుల వేతనాల పెంపుపై సందిగ్ధత నెలకొంది. నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చర్చలు జరుపుతున్నారు. పేద సినీ కార్మికులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్. లేబర్ యాక్ట్ ప్రకారం నిర్మాతలు కార్మికులకు ఎక్కువగానే చెల్లిస్తున్నారన్నారు. ఇప్పటికే చిన్న, మధ్యతరగతి నిర్మాతలు నలిగిపోతున్నారన్నారు. పేద కార్మికులకు తాము వ్యతిరేకం కాదని, కార్మికులు తమతో కలిసి రావాలంటున్న ప్రసన్న కుమార్తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. రోజుకి చేరుకుంది. అయితే దీనిపై ఇప్పట్లో కూడా ఇష్యూ తేలేలా కనిపించట్లేదు. ఇప్పటికే కొంతమంది బయట వర్కర్స్ని తెచ్చుకుని వర్క్ చేయించుకుంటుంటే యూనియన్ సభ్యులు మాత్రం ఇది కరెక్ట్ కాదంటున్నారు. దాంతోపాటు కొంతమంది బయట వాళ్ళని తెచ్చుకుంటామని అఫీషియల్గా నోటీసులు ఇస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చేసాం. అసలు ఈ సమ్మె ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, దాంతోపాటు అసలు ఫిలిం ఛాంబర్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అన్న దాని మీద మనతో మాట్లాడడానికి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. సార్, బేసికలీ చూస్తే ఇప్పుడు రెండో రోజుకి వచ్చేసింది. నిన్నే ఇష్యూ సాల్వ్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. బట్ దాన్ని ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారు? ప్రొలాంగ్ ఏం లేదమ్మా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే లేబర్ కమిషనర్ గారి దగ్గరికి 13 మంది వెళ్ళారు. 13 యూనియన్లు వెళ్ళి లేబర్ కమిషనర్ గారు మాట్లాడి ఎక్కడైనా కానీ ఒక ఎమికబుల్ పరిష్కారం వస్తే పరిష్కారంకి వెళ్ళడానికి ఓకే. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవాళ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ మధ్య ఎగ్జిబిటర్లు కూడా మీరు చెప్పారు, థియేటర్లు కూడా మేము మూసేస్తాం, మేము నడపలేమని పరిస్థితి ఉంది. మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్దామని అందరూ అనుకుని ముందుకెళ్తే డెఫినెట్గా ఈ సమస్య. అయితే ఇప్పుడు 30%కి మీరు యాక్సెప్ట్ చేయట్లేదు ప్రొడ్యూసర్స్, ఓకే. బట్ ఎంతో కొంత అయితే చేయాల్సిన అవసరం ఉంది కదా. ఆ దిశగా అసలు చర్చలు అనేవి జరుగుతున్నాయా? అంటే అదేనమ్మా, ఇప్పుడు బేసికల్లీ నిజం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మేము మాట్లాడే దాంట్లో చాలా చిన్న ప్రొడ్యూసర్లు, మధ్యతరగతి ప్రొడ్యూసర్లు మేము సినిమాలు తీయలేకపోతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు థియేటర్లు కూడా ప్రాబ్లం ఉంది, అన్ని ప్రేక్షకుడు కూడా ఈ టికెట్ రేట్లు భారం అవుతున్న మూలంగా ప్రేక్షకుడు కూడా రాలేకపోతున్నాడు అనే బాధాకరమైన పరిస్థితిలో ఉండగా మాకు ఉండదానికి 25% తగ్గించమని అడిగారమ్మా. చిన్న నిర్మాత, మధ్యతరగతి నిర్మాత అడిగితే మేము కాదులే, అది అలా కాదులే అని చెప్పి మేము ఏదో నచ్చ చెప్పుకుంటాం. మాలో చాలా, ఎందుకంటే నాశనం అయిపోతున్నాం. 95% నుంచి 98 మంది ప్రొడ్యూసర్లు నాశనం అయిపోతున్నారు. మీరన్న ప్రకారంగా చూస్తే నిర్మాతలు లాస్లో ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏమొస్తుందంటే, నిర్మాతలు లాస్లో ఉన్నారు కరెక్టే, కానీ ఆర్టిస్టులకి కావచ్చు, డైరెక్టర్స్కి కోట్లాది రూపాయలు ఇచ్చి లేబర్ పని చేసుకుని మా దగ్గర ఎందుకు వీళ్ళు ఇంత ఆలోచిస్తున్నారు అనే పాయింట్ వస్తుంది. సో దీన్ని బట్టి ఒక సామాన్యుడికి అర్థమయ్యేలాగా 100 కోట్ల బడ్జెట్ ఉంటే అందులో ఎవరికి లేబర్కి ఎంత ఇస్తున్నారో, ఆర్టిస్టులకి ఎంత వెళ్తుంది, ఆ పర్సంటేజ్ లెక్కల్లో ఒకసారి చెప్పండి. అంటే మీరు బేసికల్లీ స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారన్నారు. స్టార్ హీరోలు కూడా కార్మికులేమ్మా, స్టార్ డైరెక్టర్లు కూడా కార్మికులేమ్మా. యాక్చువల్గా నిర్మాత ఒక్కడే పెట్టుబడిదారుడు, మిగతా వాళ్ళందరూ కార్మికులు. గతంలో మీకు చెప్పాను కదా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా కార్మికులుగానే ఫీల్ అవుతూ నిర్మాతకి ఇవ్వాల్సిన విలువ చాలా అద్భుతంగా ఇచ్చేవారమ్మా. మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తప్పించి ఇండస్ట్రీని బతికించుకుందామని అనుకుంటాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఇవాళ కార్మికులు కూడా అలా అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే, స్టార్ హీరోలకి అంత వేతనం ఇచ్చామా, స్టార్ డైరెక్టర్కి అంత ఇచ్చామంటే స్టార్ హీరోను, స్టార్ డైరెక్టర్ బట్టి ఇవాళ ఓటీటీ బిజినెస్, శాటిలైట్ బిజినెస్, డిజిటల్ బిజినెస్, లేకపోతే ఈవెన్ థియేటర్ల బిజినెస్, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్ ఇంతమంది వాళ్ళ కోసం వస్తున్నారమ్మా. ఇవాళ ఆడియన్ని, మధ్యతరగతి పేద ఆడియన్స్ను మనం దూరం చేసేయటం మూలంగా ఇవాళ ఆడియన్స్ మాస్ ఆడియన్ను, యూత్ ఆడియన్ మాత్రమే థియేటర్లో ఉన్నారమ్మా. మాస్ ఆడియన్ డెఫినెట్గా స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే వచ్చే పరిస్థితిలో ఉన్నారమ్మా. ఈరోజు మంచు విష్ణుతో దామోదర్ కూడా మీట్ అయినట్టుగా తెలుస్తుంది కదా. సో దేని గురించి, దీని మీదైనా ఎలాంటి చర్చలు చేస్తారు? అంటే మంచు విష్ణు గారు, శివబాలాజీ గారు, మాదల రవి గారు, నేను, దాము గారు అందరం కూర్చుని ఇవాళ ఈ సమస్యలు ఎలా ఉండి ఈ సమస్యను హీరోలకు అందరి దృష్టికి తీసుకెళ్ళి ఇలా చేయాలి. ఈ సమస్యకి ఏంటి అని అంటే, డెఫినెట్గా నిర్మాత అనే తండ్రి ఎక్కడుంటే ఆ తండ్రి ఎమ్మటే మిగతా బిడ్డలు ఉంటాము, మేము 100% దాంట్లోనే ఉంటాము అని క్లియర్గా చెప్పారు. అయితే ఫైనల్లీ ఏం చెప్తారు మీరు? ఈ 2-3 డేస్లో ఇది ఇష్యూ ఆగే అవకాశం ఉందా, లేకపోతే ఇలాగే ప్రొలాంగ్ చేస్తూ పోతారు? మీ కార్యాచరణ ఏంటి? అంటే ప్రొలాంగ్ ఎవరికి, నేను అనుకుంటాం అటు సైడు కార్మిక సమాఖ్య సైడు ఇష్టం ఉండదు, ఇటు మా సైడ్ ఇష్టం. డెఫినెట్గా ఒకళ్ళ బాధలు ఒకళ్ళు అర్థం చేసుకుని, ఒకళ్ళ ఇబ్బందులు ఒకళ్ళు చూసుకొని విన్ విన్ సిచ్యుయేషన్లో అందరం కలిపి, లాభం వస్తే అందరం పంచుకుందాం, లేకపోతే నష్టం వస్తే అందరం పంచుకుందాం అనే ధోరణిలో ముందుకెళ్తూ ఇది అర్జెంట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. కానీ ఈరోజు మళ్ళీ మీటింగ్ పెట్టుకోలేదు, అలాగే లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళలేదు. సో ఏంటి ఇప్పుడు లేబర్ కమిషన్ దగ్గరికి 13 యూనియన్లు వెళ్ళినాయి. 13 యూనియన్లు వెళ్ళిన తర్వాత లేబర్ కమిషనర్ గారు ఏం మాట్లాడతారు, ఏంటి మాట్లాడి ఆయన మాకేం చెప్తారు ఏంటో చూసుకుని
దాన్ని బట్టి మేము ముందుకెళ్తాము. అది ఇప్పటికైతే మాత్రం 13 యూనియన్లు ఫిలిం ఛాంబర్ లేబర్ కమిషన్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఆ 13 యూనియన్ సభ్యులు ఏవైతే లేబర్ కమిషనర్ గంగాధర్తో మాట్లాడతారో మళ్ళీ ఆ మాటల తర్వాత గంగాధర్ వీళ్ళకి కాల్ చేసి ఇట్లా వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ సయోధ్య కుదిర్చే అవకాశం ఉంది. అలాగే దాని తర్వాత ఒక 10% 5% లేదు అసలు లేదు అన్నట్లుగా పర్సంటేజ్ లేదు, ఉన్న శాలరీస్ మాత్రమే ఇస్తారా అనేది కూడా తేలాల్సిన అంశంగా ఉంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో లక్ష్మీ, విస్ న్యూస్, హైదరాబాద్.